హలో అందరికీ, నా పేరు జ్యోతి. ఈరోజు నా గార్డెన్ అప్డేట్స్ చూపిస్తాను. ఇది కరెక్ట్గా జూలై మంత్. నేను కొత్తగా ఈ రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను. ఒక 2 నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండింది. ఇది సరిగ్గా పెరగట్లేదని ఇంకో 2 తెచ్చుకున్నాను. చాలా బాగా వస్తున్నాయి మొగ్గలు. ఇవి 3 రోజెస్. అవన్నీ నా స్ట్రాబెర్రీస్. నేను పెద్ద పట్టించుకోలేదు ఇయర్. అయితే ఇది గోంగూర. నిన్నే ఆకులన్నీ కట్ చేసా, సో అలా కనిపిస్తుంది, కానీ చాలా బాగా వచ్చింది. ఇది నా రెడ్ తోటకూర, ఇది నా గ్రీన్ తోటకూర. 2 బాగానే వస్తున్నాయి. బట్ అంటే ఒకటి కట్ చేసుకుంటే ఇంట్లోకి సరిపడదు. రెండిట్లోనూ కొద్ది కొద్దిగా కట్ చేసుకొని 2 మిక్స్ చేసి చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది నా స్పినాచ్. ఇక్కడ మాకు చీప్గా దొరుకుతుందిగా ప్యాకెట్, అందుకని దీన్ని పట్టించుకోవట్లే. ఇది నా గంగవెల్లి. అంటే అన్ని ఆకులు తెంపట్లే, ఇట్లా కొంచెం పెద్ద పెద్దవి వదిలేస్తాను, సో దట్ సీడ్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్కి. ఆల్రెడీ పట్టాయి చూడండి అక్కడ సీడ్. అది అందుకని కొద్ది కొద్దిగా ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట. ఇలా మరీ ముదిరిపోయినట్టు మటుకు కట్ చేసుకోవట్లేదు. ఈ చిన్నవన్నీ కట్ చేసేసుకుంటున్నా. ఇప్పటికీ 2-3 టైమ్స్ కట్ చేసా. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది నా మెంతి కూర. 3-4 టైమ్స్ మంచిగా హార్వెస్ట్ చేసుకున్నా. దాని తర్వాత దీని మీద బోర్ కొట్టేసి వదిలేసా. ఇది ఇలా చచ్చిపోయింది. అంటే మాకు ఇక్కడ హీట్ వేవ్ నడుస్తుంది, చాలా చాలా ఎండలు. ఎంత నీళ్ళు వేసినా కానీ ఇది కొంచెం సెన్సిటివ్ కదా, చచ్చిపోయింది. అండ్ ఇది చుక్కకూర. 2 టైమ్స్ తీసుకున్నాను అనుకుంటా, అంతే. ఎక్కువ రాలేదు ఈ ఇయర్. ఆకులు ఒక్కటే కట్ చేసుకుంటున్నా, ఇదిగో ఈ సీడ్స్ కోసమని. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా అని. ఇది నా ధనియాలు. దీన్ని కూడా పెద్ద పట్టించుకోలే. దాని తర్వాత ఇవి నా చిల్లీస్. ఇవి థాయ్ చిల్లీస్. ఈ వెరైటీ అపాచీ. చాలా చాలా కారం ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్. చిన్నగా ఉంటాయి, పెద్దగా రావు, కానీ చాలా బాగున్నాయి. ఇది కొంచెం పెద్దగా వస్తాయి, దీనంత కారంగా లేవు కానీ, బట్ ఓకే. ఇది ఒక వెరైటీ. ఇది సూపర్ చిల్లీ అంట. తర్వాత దీనికోసం వెయిటింగ్ నేను. ఇది ఫర్ ద ఫస్ట్ టైం గ్రో చేస్తున్నా. ఇది చిల్లీ పేపర్ స్కాచ్ బొనెట్ అంట. చాలా కారం ఉంటుంది. ఒక్కటన్నా తిని చూడాలి, ట్రై చేయాలి ఇది. అండ్ ఇవన్నీ కూడా అపాచేలే, సిమిలర్. దాని తర్వాత ఇక్కడ ఒక 2 థాయ్ చిల్లీస్ ఉన్నాయి, ఇక్కడొకటి అక్కడొకటి. ఇదంతా నా గోంగూర. అక్కడ కాకుండా ఇక్కడ కూడా కొద్దిగా వేసుకున్నా. అండ్ ఇది తెలీదు, సీడ్స్ పడి వచ్చాయి. పంకినో తెలీదు, ఏంటో తెలీదు. పెరుగుతుంది కదా అని వదిలేసా. ఇవి నా బీరకాయ. ఫస్ట్లో ఇంట్లో వేసినవేమో చాలా చాలా బాగా వచ్చిండా. అన్ఫార్చునేట్లీ అవి చనిపోయాయి. మళ్ళీ ఇక్కడ సీడ్స్ పడేసా, అవే వచ్చాయి. ఇవి అంత ఫాస్ట్గా గ్రోత్ లేదు, కానీ ఇట్స్ ఫైన్, పెరుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే. ఇదంతా నా బీట్రూట్. చూడ్డానికి ఆకులు బాగా వచ్చాయి, కానీ కింద పెద్ద ఏం లేదు, ఇంకా పెరగాలి, చాలా పెరగాలి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. కొన్ని రాడిష్ లేసున్నా, చిన్నవి సాలెడ్ అవి వాడినాం, బాగానే ఉన్నాయి అవి. తర్వాత ఈ ఇయర్ సక్సెస్ అంటే నా సోరకాయలు చాలా బాగా వచ్చాయి. అంటే హ్యాండ్ పాలినేట్ చేసినట్టు ఒక్కటే బతికాయి, మిగతా అవన్నీ నో యూజ్, చనిపోయాయి బాగా. ఇది ఒక 4-5 ఫస్ట్ వస్తే దాంట్లో ఒకటి మిగిలింది, మిగతా అన్నీ చనిపోయాయి. అవి కూడా హ్యాండ్ పాలినేట్ చేశాను కానీ వర్క్ అవ్వలే. ఇదొక్కటే, కానీ ఎంత పెద్దగానో, డైలీ పెద్దగా కనిపిస్తుంది. అది అక్కడ చిన్నగా ఉన్నాయి, ఇంకా రాలేదు. అవన్నీ కూడా హ్యాండ్ పాలినేట్ చేసా, బతుకుతాయని అనుకుంటున్నా. చూద్దాం, లక్ ఉంటే. అండ్ దెన్ ఇక్కడ నా పుదీనా. అవి బీట్రూట్సే, కానీ వాటిని సీడ్స్ కోసం వదిలేసా. నా యాపిల్స్ పెరుగుతూ ఉన్నాయి, చాలా రాలిపోతున్నాయి ఎందుకో. అదిగో చాలా హండ్రెడ్స్ రాలిపోయాయి ఇప్పటికే. దీంట్లో కాంపోస్ట్ వేసేసా, చాలా చాలా రాలిపోయాయి, చాలా ఎక్కువ వచ్చినాయి. అండ్ దెన్ ఇవి నా టమాటోస్. ఇంకా సరిగ్గా రాలేదు. బంతిపూలు వేస్తే ఇన్సెక్ట్స్ ఎక్కువ రావని చెప్పి బంతిపూలతో పాటు వేసాను.
ఇదిగోండి చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. బీన్స్ ఒక్కసారి కొన్ని తీసుకున్నా, ఒక 250 గ్రామ్స్ దాకా వచ్చి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. పెద్ద రాట్లా, హీట్ వేవ్ అనుకుంటా అన్నీ వాడిపోతున్నాయి బాగా. అండ్ దెన్ ఇవన్నీ నా బీన్సే, ఇవన్నీ బీన్సే. అక్కడక్కడ పాలినేట్ అవుతాయని చెప్పి ఈ బంతిపూలు పెట్టా. అండ్ దెన్ ఇవి చిక్కుడుకాయలు నా దగ్గర ఉన్నవన్నీ చచ్చిపోయాయి. అమెజాన్లో మళ్ళీ ఆర్డర్ పెట్టి 4 pounds అంట, ఒక 20 seeds వచ్చాయి. దాంట్లో ఒక హాఫ్ వచ్చింటాయేమో, కానీ ఇవి బాగా వచ్చాయి, పెరుగుతున్నాయి. కానీ ఇంకా ఏం ఒక చిక్కుడుకాయ కూడా రాలేదు. ఇది నా స్కార్లెట్ రన్నర్ బీన్స్, ఇక్కడ బాగా పెరుగుతుంది ఇది. ఇలా బాగా గుత్తులుగా ఇవి ఇలా వచ్చాయి, కానీ ఫ్లవరింగ్ ఇంకా పెరగల. ఫ్లవరింగ్ వస్తే రెడ్ కలర్లో వస్తుంది, ఇది ఇంకా రావాలి. ఇది ఇంకా స్టార్ట్ అవ్వాల. ఇవి టమాటోసే, దీనికి కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి టమాటోస్. తర్వాత ఇది నా లెమన్ కుకుంబర్ అంట, ఫ్రెండ్ ఇచ్చింది, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఉంటాయి. దీన్ని పప్పులో పెట్టుకోవచ్చు, డైరెక్ట్ కట్ చేసుకొని సాలెడ్ లాగా తినొచ్చు, బాగుంటుందంట. నేను ఇంకా ట్రై చేయలేదు, కట్ చేసి పెట్టా, బట్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ నా బచ్చలాకు వేసాను, కానీ నో గ్రోత్. గ్రీన్ కలర్ బచ్చలాకు ఇది, ఏంటో గ్రోతే లేదు. అండ్ నాకు ఆఖరికాయ కూడా పెద్ద డిసప్పాయింట్మెంట్. చిన్నగా వస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇలా ఇక్కడ వస్తున్నాయి కానీ చనిపోతూ ఉన్నాయి ఎందుకో. ఒకటి రిజల్ట్ ఇక్కడ ఒక్కటి వచ్చింది, అది కూడా ఇంతలో ఆగిపోయింది. పెరుగుతుందో లేదో తెలియదు. ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. అండ్ ఇక్కడ ఒక బీరకాయ పడి ఉంది, అది పెరుగుతుంది అనుకోవట్లేదు. ఇన్ని చెట్ల మధ్యలో దానికి స్పేస్ సరిపోవట్లే, బట్ తీసేయడం ఎందుకన్నా అలాగే పెట్టా. ఇది నా గార్డెన్ అప్డేట్. సక్సెస్ అంటే సక్సెస్ సొరకాయ ఎవ్రీ ఇయర్ వేస్తా, చాలా బాగా వచ్చింది. చిల్లీస్ కూడా అని చెప్తా, ఎందుకంటే కొన్ని వచ్చినా కానీ బట్ ఇంట్లోకి సరిపోతున్నాయి, చాలా స్పైసీగా ఉన్నాయి. ఇదిగోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు 3-4 తీసుకొని పోయి వేసుకుంటున్నా. మాకు చాలు, మేము ముగ్గురమే, సరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్కి వీటిని కాపాడాలని చూస్తున్నా. లెట్స్ సీ. ఇదే నా గార్డెన్ అప్డేట్. చూడడానికి అందంగా ఉంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.